తన ల్యాప్టాప్లో లోన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాడు. అదే టైంలో అతని ఫ్రెండ్ అవినాష్ కొన్ని పేపర్స్ తీసుకొని వాటిని చెక్ చేయమని చెప్పి అడిగాడు. కార్తీక్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నాడు కాబట్టి ఒక క్షణం ఆగమని చెప్పాడు. ఆశ్చర్యపోయిన అవినాష్ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. కొద్ది రోజుల క్రితమే ఒకటి ఫిల్ చేశావు, ఇంతకీ అతనికి ఎంత అప్పు కావాలి? కార్తీక్ తనకు ఒక లోన్ మాత్రమే కావాలని, అయితే అది త్వరగా కావాలని చెప్పాడు. అందుకే త్వరగా వచ్చేలా 5-6 బ్యాంకుల్లో ఫామ్ ఫిల్ చేస్తున్నట్టు చెప్పాడు. అయితే అది నీ క్రెడిట్ స్కోర్కి హామ్ చేస్తుందని అవినాష్ చెప్పాడు. దీంతో కార్తీక్ ఆశ్చర్యపోయాడు. వ్యక్తిగత రుణం కోసం కార్తీక్ చాలాసార్లు వివిధ బ్యాంకులకు అప్లై చేసుకున్నాడు. ఇలాంటి ఫైనాన్షియల్ హ్యాబిట్ నిజంగా చాలా బ్యాడ్. మీరు వేరువేరు బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీరు అనుకోవచ్చు, కానీ బ్యాంక్ మీ ఎంక్వైరీలను చెక్ చేసినప్పుడు ఆ అలవాటు కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. కార్తీక్ లోన్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే బ్యాంక్ దాన్ని నేరుగా ఆమోదించదు. దీనికి బదులుగా బ్యాంక్ మొదట క్రెడిట్ బ్యూరోతో అతని క్రెడిట్ నివేదికను చెక్ చేస్తుంది. ఇది కార్తీక్ క్రెడిట్ రిపోర్ట్లో రికార్డ్ అవుతుంది. ఈ ఎంక్వైరీ చాలా హార్డ్గా ఉంటుంది. క్రెడిట్ నివేదికల ద్వారా బ్యాంకులు రుణ అర్హత, రుణ గ్రహీత, గతంలో తీసుకున్న రుణాల ట్రాక్ రికార్డ్ని అంచనా వేస్తాయి. లోన్ తీసుకున్న వారు దానిని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా బ్యాంక్ చూస్తుంది. కార్తీక్ 5 బ్యాంకులకు దరఖాస్తు చేయడం అంటే అతని క్రెడిట్ రిపోర్ట్లో అతని పేరుపై 5 హార్డ్ ఎంక్వైరీలు ఉంటాయి. ఎక్స్పీరియన్ క్రెడిట్ బ్యూరో వెబ్సైట్ ప్రకారం ప్రతి హార్డ్ ఎంక్వైరీ మీ క్రెడిట్ స్కోర్ని సాధారణంగా 5 పాయింట్స్ కంటే తక్కువ తగ్గిస్తుంది. హార్డ్ ఎంక్వైరీ 2 సంవత్సరాల వరకు మీ క్రెడిట్ నివేదికలో భాగంగా ఉంటుంది. ఇది మీ తర్వాతి ఒక 1 ఇయర్ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపిస్తుంది. ఒకే సమయంలో లోన్ కోసం అనేక బ్యాంకులకు దరఖాస్తు చేయడం మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. హార్డ్ ఎంక్వైరీలే దీనికి కారణం. దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. లోన్ ఆమోద ప్రాసెస్లో మీరు సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒకే సమయంలో లోన్ కోసం అనేక బ్యాంకులకు దరఖాస్తు చేయడం మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. హార్డ్ ఎంక్వైరీలే దీనికి కారణం. దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. లోన్ ఆమోద ప్రక్రియలో మీరు సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించవచ్చు లేదా అధిక వడ్డీ రేట్లు వసూలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు రేట్ షాపింగ్లో నిమగ్నమై బెస్ట్ డీల్ కోసం పొందేందుకు ఎక్కువ బ్యాంకులను దరఖాస్తు చేసుకుంటుంటారు. ఎక్స్పీరియన్ ఈక్విఫాక్స్ ప్రకారం మీరు రేట్ షాపింగ్పై కొంత వెసులుబాటును పొందొచ్చు. అది కూడా ప్రత్యేకించి కొన్ని రకాల లోన్స్ కోసం. కార్ లేదా గృహ రుణాల వంటి సురక్షిత రుణాల కోసం 14 నుండి 45 రోజుల స్వల్పకాల వ్యవధిలో ఎక్కువ లోన్ అప్లికేషన్స్ను ఒకే ఎంక్వైరీగా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 14 రోజుల వ్యవధిలో గృహ రుణం కోసం వివిధ బ్యాంకులను దరఖాస్తు చేసినప్పుడు ఎక్కువ ఎంక్వైరీలను ఒకే విచారణ లెక్కలోకి తీసుకోవచ్చు. ఇది మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావాన్ని తగ్గిస్తుంది. అయితే అన్ని హార్డ్ ఎంక్వైరీలు ఇప్పటికీ మీ క్రెడిట్ నివేదికలో ఉంటాయి. ఈ అంశాలు సాధారణంగా క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాల వంటి ఇతర రకాల లోన్లకు వర్తించవు. తక్కువ సమయంలో వివిధ రకాల హార్డ్ ఎంక్వైరీలు మీరు అప్పు కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నారో తెలుపుతాయి. మీకు రుణం చాలా అవసరమని ఇది సూచిస్తుంది. ఇది మీ ఖర్చులు, అవసరాలకు మించి ఉంటుందని సూచిస్తుంది. ఇది రుణం మీకు చాలా అవసరమని చెప్తుంది. బ్యాంకులు అటువంటి కస్టమర్లను రిస్క్గా చూస్తూ ఉంటారు. తమ నిధులు వెనక్కు తిరిగి రావన్న భయం వారిని వెంటాడుతుంది. అటువంటి సిచ్యువేషన్లో బ్యాంకులు రుణ దరఖాస్తులను రిజెక్ట్ చేయొచ్చు లేక ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇలాంటి వివిధ హార్డ్ ఎంక్వైరీలను ఎలా నివారించవచ్చో నిపుణులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఆన్లైన్లో చెక్ చేయండి. రుణం ఇచ్చే అవకాశం ఉన్న బ్యాంకుకు దరఖాస్తు చేసుకోండి. కేవైసీ డాక్యుమెంట్స్ మీద లోన్ నేమ్, లోన్ పర్పస్ మెన్షన్ చేయండి. దీనివల్ల కేవైసీ డాక్యుమెంట్లు మిస్యూజ్ అయ్యే సందర్భాలు తగ్గించవచ్చు. హార్డ్ ఎంక్వైరీస్తో పాటు సాఫ్ట్ ఎంక్వైరీ కూడా ఉంటుంది. మీరు మీ క్రెడిట్ స్కోర్ని తనిఖీ చేసినప్పుడు అది సాఫ్ట్ ఎంక్వైరీ విచారణగా పరిగణిస్తారు. బ్యాంకులు, బీమా కంపెనీలు లేదా బ్యాక్గ్రౌండ్ చెక్లను నిర్వహించే యజమానులు కూడా సాఫ్ట్ ఎంక్వైరీలను ఉపయోగిస్తారు. హార్డ్ ఎంక్వైరీల లాగా ఇది మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపదు. మీ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కు లింక్ చేయకపోవడమే దీనికి కారణం. ప్రత్యేకించి మీ క్రెడిట్ స్కోర్ బాగాలేనప్పుడు వివిధ బ్యాంకులు ఒకేసారి లోన్ కోసం అప్లై చేసుకోవడం మంచిది కాదు. ఇది మీ క్రెడిట్ స్కోర్ని మరింత తగ్గిస్తుంది. ఎక్కువ కాలం పాటు రుణాన్ని పొందడం మీకు సవాల్గా మారుతుంది. మీ క్రెడిట్ స్కోర్ 500 అయితే అది చాలా బ్యాడ్గా చూస్తారు. మీరు 5 వేర్వేరు బ్యాంకులు దరఖాస్తు చేస్తే ప్రతి ఎంక్వైరీ మీ స్కోర్ని 4 పాయింట్స్ తగ్గిస్తుంది. ఇది మీకు 480 పాయింట్స్ వద్ద లోన్ పొందే అవకాశాన్ని కూడా తగ్గించేస్తుంది.